నమ్మకం ఉంచి ప్రజలు టీడీపీకి ఓట్లేశారని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. పండుగకొచ్చినట్లు సొంత ఊళ్ళకొచ్చి ఓట్లేశారని, జన్మభూమి రుణం తీర్చుకునేందుకు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చారని ప్రశంసించారు. అయితే ఈవీఎంలు పనిచేయకపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. స్వయంగా సీఈఓనే ఓటు వేయలేకపోయారని గుర్తు చేశారు. ఏపీని టార్గెట్ చేసుకుని నాపై టీడీపీ పైన అన్ని శక్తులు ఉపయోగించారని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడులు చేశారని ఆరోపించారు. పార్టీ ఫీడ్బ్యాక్ లో కూడా సుమారు 31% ఈవీఎంలు పనిచేయలేదని తేలింది. ఇక ఈవీఎంల వ్యవహారం కొలిక్కి రాగానే హింసను ప్రేరేపించారని ఆరోపించారు చంద్రబాబు. ఈసీ పనితీరుపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇంత పనికి మాలిన ఎలక్షన్ కమిషన్ ని తానెప్పుడూ చూడలేదని మండిపడ్డారు. నేరస్తులు చెబితే ఈసీ పాటిస్తుందన్నారు. వాళ్ళు ఎవరిని బదిలీ చేయమంటే వాళ్ళను బదిలీ చేశారని చెప్పారు. ఈవీఎంలను రిపేరింగ్ పేరుతో ట్యాంపరింగ్ చేస్తున్నారన్నారు. జగన్తో సహా నిందితుడిగా ఉన్న వారిని సీఎస్ గా నియమిస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికలు జరుగుతుంటే సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం డీజీపీ ఆఫీస్కు ఎందుకు వెళ్లారని నిలదీశారు ఏపీ సీఎం. నిన్న ఒక హిస్టారికల్ డే. నన్ను పెద్ద కొడుకుగా నమ్మినటువంటి వృద్ధులైన తల్లిదండ్రులందరూ, నన్ను ఒక అన్నగా నమ్మిన ప్రతి చెల్లెమ్మ, నన్ను ఒక గార్డియన్గా భావించినటువంటి ప్రతి ఒక్క యువత, నన్ను కుటుంబ పెద్దగా నమ్మి ఓట్లేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానికం, అదే సమయంలో నన్ను ఒక రైతు పెద్దన్నగా నమ్మి ముందుకొచ్చిన రైతు సోదరిమణులందరికీ కూడా, అదే మరిగా నేను చెప్పిన మాట నమ్మి డ్రైవర్ల ముందుకొచ్చి సహకరించిన ప్రతి ఒక్కరికి, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి మరొకసారి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే ఇది ఒక ఎన్నిక కాదు, ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఉద్యమం. మామూలు వ్యక్తులు శక్తులు కాదు, పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిడెడ్ బై నరేంద్ర మోడీ, ఇంకొక పక్క రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్, మూడోది ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి ఒక నేర చరిత్ర, కరుడుగట్టినటువంటి ఆర్థిక ఉగ్రవాది. ఇలాంటి వారితో పోరాడవలసిన అవసరం వచ్చింది. అదే మరిగా వీళ్ళు సర్వశక్తులు కాకుండా వాళ్ళకుండే అధికారాలన్నీ చరిత్రలో మనం ఏవైతే చూసామో, లేకపోతే పురాణాల్లో ఏవైతే చదివామో దానికంటే నీచాతినీచంగా అన్నీ ఉపయోగించారు. ఒకటి రెండు కాదు, అన్నీ ఉపయోగించారు. వాళ్ళ ఆలోచన అంతా ఒకటే, ఎట్టి పరిస్థితిలో 5 సంవత్సరాల ఒక చిన్న బిడ్డ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అణగదొక్కాలి. వాళ్ళకు నన్ను అణగదొక్కితే రాష్ట్రాన్ని అణగదొక్కచ్చనే ఉద్దేశంతో ఎన్ని విధాల నాకు సహకరించేవాళ్ళు కానీ, ఈ రాష్ట్రంలో ఉండే వ్యక్తులు కానీ అందరి మీద అన్ని విధాల సర్వశక్తులు పడ్డారు. ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ, తెలంగాణ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదే మరి రాష్ట్రంలో ఉండే రౌడీలందరూ. నిన్న ఒక హిస్టారికల్ డే. నన్ను పెద్ద కొడుకుగా నమ్మినటువంటి వృద్ధులైన తల్లిదండ్రులందరూ, నన్ను ఒక అన్నగా నమ్మిన. For more updates, please subscribe 99 TV Telugu.